హాయ్ అండి, అందరికీ నమస్కారం. దివ్యచక్షు అంటే ఏంటో తెలుసుకుందాం. దివ్యచక్షు అంటే మూడవ కన్ను అంటే ఆత్మ. శరీరానికి రెండు కళ్ళు ఉంటాయి. శరీరంలో దేహి ఉంటుంది. దేహి అనేది దేహంతో కూడుకొని ఉంటుంది. ఈ దేహి యొక్క అనుభవమే దేహంతో ఉన్నప్పుడు అది మూడవ కన్ను అంటాం. ఈ దేహంలో నుంచి దేహి నిష్క్రమించినప్పుడు అక్కడ మూడవ కన్ను కాదు, అది ఆత్మ యొక్క సహజ శక్తి. ఆత్మ యొక్క సహజ శక్తి భౌతిక కాయంతో అభివ్యక్తమైనప్పుడు మూడవ కన్ను ఉత్తేజమై ఉంటుంది. కాబట్టి దానిని దివ్యచక్షువు అంటాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.